ఇదిగోండి ఈ చింతపండులో ఫస్ట్ అయితే ఉప్పు ఇలా వేసుకోవాలి, కల్లుప్పు. అది జాకెట్లు కంటేస్తుంది చూడు చింతపండు మొత్తం. మీకు సైడ్ లాగండి. ఏమాయా అది తీయలేము, గట్టిగా ఉంటుంది, అది మీస ఉంటుంది కదా. ఇదంతా కొత్త చింతపండు ఫ్రెండ్స్. ఇదంతా కొత్త చింతపండు అనమాట. చూసా పాత చింతపండు చూడండి ఎంత బ్లాక్గా ఉందో, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా లేయర్ లేయర్గా ఉప్పు అనేది వేసుకోవాలి, వేసి గట్టిగా అదుముకోవాలి. ఇంకోటి అదుమాయా కొత్త తడిగా ఉందా, డ్రైగానే ఉందా? సమ్మర్ సెలవులు కాదు కానీ తలకాయ తినేస్తున్నారు ఈ పిల్లకాయలు. అగోండి ఆ చిన్నదాయేమో చైర్లు ఎక్కి రాస్తుంది, ఈ పెద్ద ఏమో సోఫా సెట్లు ఎక్కి రాస్తుంటుంది. ఎవరు ఎక్కడ రాస్తారో తెలియదు. ఇల్లేమో చండాలం చేసేస్తున్నారు. మా వారు ఎంత గట్టి లాగుతున్నా అది రావట్లేదు చూసారా. ఇంకా నేనైతే లాగలేను ఫ్రెండ్స్, అంత గట్టిగా నా బ్యాక్ పెయిన్ ఉందన్నమాట, అంత నేను చేయలేను. మరి ఉప్పు వేయలేదు మాయా. చూడండి ఫ్రెండ్స్, చింతపండు అయితే బాగుంటుంది వీళ్ళ దగ్గర. ప్రతి ఇయర్ వీళ్ళ దగ్గరే మేము తీసుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది మంచిగా ఉంటుంది. నేను తీస్తాను కొద్దిగా. అదం లేదు మా ఏమా ఇంకొచ్చు. ఎంత ఉప్పు వేస్తే అంత పాడవదు ఫ్రెండ్స్, పురుగు గట్ట పట్టదు. అది కూడా కల్లుప్పు వేసుకోవాలి, ఇలాగా కల్లుప్పు లేయర్ లేయర్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది. చట్నీలకి, చారుకి, సాంబార్కి, పచ్చళ్ళకి ఎక్కువగా వాడుతుంటాం మేము చింతపండు. డైలీ క్యారేజీలకి చారు అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇది తింటే గ్యాస్ట్రిక్ కూడా ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఏం చేస్తాం, చారు లేనిదే ముద్ద దిగదనమాట. మా వారు నవ్వుతున్నారు. ఇక్కడ పిక్క తీసిద్దాం. ఇలాంటి పిక్కలు ఎక్కడో ఉంటే కొంచెం పుచ్చిపోయి పురుగులు పట్టేస్తాయి అన్నమాట. ఇవే డేంజర్. వేయించింది వేసి మరి అది వేసి అలాగా లేయర్ వేసి ఉప్పు అలాగే. మళ్ళీ దీని మీద కూడా ఒక లేయర్ వేయ. చూడండి అలాగా అదమాలన్నమాట.
అలా కదిమితేనే చింతపండు అనేది బాగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా ఏమవకుండా. నెక్స్ట్ సర్దుబాటుతుందండి, సర్దుబాటు అవుతుంది ఇది బాగా. చూసారా అది తీసారు, కిందకి వెళ్ళిపోయింది. వేరే తీసేది మాత్రం లేదు, ఇందులో వేసి డైలీ వాడతాం కదా, అంటే ఒకళ్ళు వేస్తే బంక్ అయిపోతుంది. ఏటవ్వదు, కవర్ వేసిద్దాం పైన, ఏదైనా కవర్ వేసి దాని మీద పాత వేసిద్దామా. అంటే చింతపండు వేస్తే ఇది అయిపోద్ది కదా, ఏటవుతుంది, కరిగిపోయి అలాగే ఏటవ్వదు. దీని మీద వేసిమంటే దీని మీద వేసి మనం ఇప్పుడు వాడేస్తుంటాం కదా ఆటోమేటిక్గా, అది ఉంది కిందకి ఏం అవ్వదులే, మరి ఎలాగో వాడుతుంటాము. ఏటొద్దు, వేసేలే డైరెక్ట్ వేసి పర్లేదా. ఇది క్రింది సంవత్సరం పండు అండి, అందుకే బ్లాక్గా ఉంది చూసారా. ఈ పాత చింతపండు బాలింతలకి బాగా యూజ్ అవుతుంది అనమాట. బాలింతలు వాడచ్చు, చక్కగా తినచ్చు చారున. ఏం మళ్ళీ తీస్తున్నావు వాళ్ళగా, ఒంట్లుగా వేస్తావా. ఇది పైన వేస్తున్నాము, క్రిందిసారి కూడా అలాగే చేసామన్నమాట. కొత్త చింతపండు కింద వేసి పాతదనమాట పైకి వాడాము. వాడేసిన తర్వాత ఎక్కువ రోజులు రాదులేండి మ్యాక్సిమం. ఈ మంత్ అంతా గ్యాప్ ఉంటుంది కాబట్టి చింతపండు అవసరమే ఉండదు మాకు. ఈ సెలవులు అన్నాళ్ళు క్యాంపుల్లో తిరుక్కొని ఉంటాము. ఇదిగోండి, ఇది అమ్మ వాళ్ళ చింతపండు అనమాట. అమ్మాళ్ళు కొనుక్కున్నారు 20 kgs. ఎప్పుడు ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు. దీనికి అవసరం లేదు మా, ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి. మేము ప్రతి సంవత్సరం కూడా చింతపండు మినుములు అయితే తీసుకుంటామండి. ఎందుకంటే మాకు టిఫిన్స్కి కానీ సంవత్సరంకి నిల్వ సరిపడినన్ని మినుములు చింతపండు ఇలా తీసుకుంటాం. మినుములు చూడండి 40 kgs తీసుకున్నాము. ఇందులో అమ్మాలవి ఇవి బాగా చేయలేదన్నమాట, ఇవి ఇందులో ఉంచాను. ఇగోండి, ఈ మూటలో ఉన్నవి బాగా చేసినవి. ఈ అండేసాం కదా, అందుకే ఇలా బస్తాల్లో అంటే ఇలా పెట్టేసాము. ఈరోజు మిల్లీకి ఇవ్వాలి ఇవి. ఇవన్నీ సరిపడతాయి ఫ్రెండ్స్ మాకు అలాగా టిఫిన్స్కి. ఇగోండి, నీట్గా కడిగి బాగా చేసినవి. ఇవి కూడా మినుములే. మిల్లికి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అయిపోద్ది. చింతపండు అయితే కరెక్ట్ డ్రమ్ముడు అయ్యింది ఫ్రెండ్స్. ఉప్పు వల్ల పురుగు అనేది చేరదు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.